టుడే కార్తీక దీపం రివ్యూ. కార్తీక్ సూరజ్ని ఇలా అడుగుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలా పెరిగేవు, ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, మీ అమ్మ నాన్న పేరేంటి, నీ సొంతూరేది, నీకు బంధువులు ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎక్కడ ఉన్నారు, ఇలా పూర్తి వివరాలు కావాలి బ్రదర్ అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. నువ్వు అడిగేది చూస్తుంటే నాకేదో పెళ్లి సంబంధం చూస్తున్నట్టుంది బ్రదర్ అని అంటూ ఉంటాడు సూరజ్. నువ్వు కిలాడివి బ్రదర్, కిలాడివి, అన్నీ భలే తెలిసేసుకుంటావు అని కార్తీక్ అంటూ ఉంటాడు. జోష్ణ గారి పెళ్లితో పాటు నా పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నారా వదిన అని అడుగుతూ ఉంటాడు సూరజ్ దీపని. చేసుకోకుండా ఇలా ఎల్లాళ్ళని ఉండిపోతావు సూరజ్ అని అంటూ ఉంటుంది దీప. మా వీధిలో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, నువ్వు ఎవరా అని చెప్పేవంటే మేము వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడేస్తాం అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇంట్లో నుంచి పంపించేంటి అంటే పెళ్ళంటారేంటి వీళ్ళు అని పక్క నుంచి జోష్న అనుకుంటూ ఉంటుంది. చెప్పు సూరజ్ అని దీప అంటూ ఉంటుంది. వదిన నాకు పెళ్లి మీద అని అంటూ ఉంటాడు సూరజ్. ఇంట్రెస్ట్ లేదని మాత్రం అనొద్దు బ్రదర్. మనిషి జీవితంలో యవ్వనం అనేది బస్ స్టాప్ లాగే ప్యాసింజర్ బస్సు లాంటిది. అది వచ్చినంతసేపే నిలబడుతుంది, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడో పెళ్లి చేసుకుంటానంటే అప్పటికి పెళ్లి కాదు కదా, తాళి కూడా దొరకదు అని అంటూ ఉంటాడు కార్తీక్. మరీ భయపెట్టేస్తావేంటి బ్రదర్ అని అడుగుతూ ఉంటాడు సూరజ్. నువ్వంత నానుచున్నావంటే నీకు ఎవరి మీద ఇష్టం ఉందని అంటూ ఉంటాడు కార్తీక్. ఎవరి మీద ఇష్టం ఉంది అంటాడేంటి ఈ సూరజ్ గారు, ఇలా సిగ్గుపడుతున్నాడేంటి, నా పేరు కూడా చెప్పడు కదా అని పక్క నుంచి జోష్న అనుకుంటూ ఉంటుంది. చెప్పు బ్రదర్, ఎవరా లెక్కిగర్లు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. మగాడికి మరింత మొహమాటం ఉండకూడదు బ్రదర్, వద్దు బ్రదర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కార్తీక్. వద్దు బ్రదర్ అని సూరజ్ అంటూ ఉంటాడు. ఇలా అయితే నీ జీవితంలో పెళ్లి కాదు బ్రదర్ అనేసి అంటూ ఉంటాడు కార్తీక్. నువ్వు భయపెట్టకు బావా, పెళ్లి గురించి చెప్పడానికి భయపడుతున్నాడంటే ఇంకా పెళ్లి చేసుకుని కాపురం ఏం చేస్తాడు దీప అని కార్తీక్ దీపతో అంటూ ఉంటాడు. ఈ సూరజ్ గడు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడేంటి, చెప్పచ్చు కదా అని చెప్పేసి పక్క నుంచి జోష్న అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ వదిన నన్ను వదిలేయండి అని అంటూ ఉంటాడు సూరజ్. భలేవాడివే, నీ గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని కార్తీక్ అంటూ ఉంటాడు. అవసరమా అని సూరజ్ అంటూ ఉంటాడు. అవసరం అంటే అవసరమే, మా ఆవిడని వదిన అని పిలిచి నాకు తమ్ముడు అయిపోయావు, ఒక రకంగా నీకు పెళ్లి చేయవలసిన బాధ్యత నాదే కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అన్నయ్య వదిన భరతి సరిపోయారు ముగ్గురు అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది పక్క నుంచి. ఇప్పుడు చెప్పు, నీ మనసులో ఎవరున్నారు, ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటుంది. నీ మనసులో ఎవరున్నారో చెప్పు జోరజ్ అని అడుగుతూ ఉంటుంది. జోష్న అని అంటూ ఉంటాడు సూరజ్. ఏంటి నీ మనసులో ఉన్నది జోష్న అని చెప్పేసి కార్తీక్ అంటాడు. అదే కదా వీడు అన్నది, నీకెంత ధైర్యం రా నీ మనసులో నేను ఉన్నానని చెప్పడానికి అని చెప్పేసి జోష్న వచ్చి కోపంగా అడుగుతూ ఉంటుంది. జోష్న ఆగు అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. వాడు ఏం చెప్పాడో వినలేదా, నన్ను ఇంటి దగ్గర జరిగిన దానికి నేను చెప్పిన దానికి ఇప్పుడు వీడు చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది కదా, ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలా అని అడుగుతూ ఉంటుంది జోష్న. క్లారిటీ కావాలి అని సూరజ్ అంటాడు. ఇచ్చేవుగా క్లారిటీ అని అడుగుతుంది జోష్న. క్లారిటీ ఇవ్వాల్సింది వీళ్ళకి కాదు నీకు అంటాడు సూరజ్. నా 2 చెవులు వినిపిస్తున్నాయి అని అంటూ ఉంటుంది జోష్న. వదిన నువ్వు నన్ను ఏమడిగావో పూర్తిగా చెప్పు అని అంటూ ఉంటాడు సూరజ్. పూర్తిగా అంటే ఇక్కడ ఎవరూ లేరు, నీ మనసులో ఎవరున్నారో చెప్పు అన్నానని దీప అంటూ ఉంటుంది. ఇక్కడ ఎవరూ లేరు అన్నావు కదా, జోష్న షార్ట్గా వినడం నేను చూశాను, అదే నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవరు లేరు అనే మాటకి జోష్న అన్నానని సూరజ్ అంటూ ఉంటాడు. అంటే అర్థం జోష్న ఉంది అని చెప్పేసి అంటూ జోష్న చాటుగా వింటుందని అన్నానంటాడు. భలే మాట మార్చేసేవరా, నా మనసులో ఎవరు లేరు, నేను ఎవరి ముందు ఏది దాచవలసిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు సూరజ్. వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను అని అంటూ ఉంటాడు. నువ్వు ఎవరు అడ్డ చూసుకుని రెచ్చిపోతున్నావో అర్థమవుతుందిరా, నేను వెళ్ళి మా తాతతో మాట్లాడతాను అని అంటూ ఉంటుంది జోష్న. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటూ ఉంటాడు సూరజ్. సారీ బ్రదర్ నన్ను వదిలేయండి అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అక్కడి నుంచి సూరజ్ వెళ్ళిపోతాడు. అది కాదు అని కార్తీక్ అంటూ ఉంటాడు. జోష్న వచ్చి మంచి ఛాన్స్ మిస్ చేసింది దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అవును బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. ఇప్పుడు ఎవరి దారి వెళ్ళి తాత దగ్గర ఏం గొడవ చేస్తారో ఏంటో
అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి జ్యోష్ణ తాత దగ్గర ఏం గొడవ చేస్తుంది ఏంటో అని అంటూ ఉంటాడు కార్తీక్. తాత తాత అని చెప్పేసి జ్యోష్ణ వెళ్తుంది. ఏమ్మా జ్యోష్ణ అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. నేను ఒక విషయం తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ. తప్పకుండా అమ్మ, మనిషికున్న ప్రాథమిక హక్కుల్లో సమాచార హక్కు కూడా ఒకటి, దానికి కాదనే హక్కు ఎవరికీ లేదు అనేసి అంటూ ఉంటాడు శివనారాయణ. నేను ఆ హక్కుల గురించి మాట్లాడలేదు అని అంటుంది జ్యోష్ణ. మరి దేని గురించి మాట్లాడుతున్నావమ్మా అనేసి అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఆ సూరజ్ గాడు అని ఏంటి ఈ ఆల్బమ్ ఇక్కడికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ. నేనే తెచ్చానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. దీన్ని మీరెందుకు చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ. ఇది చూసాకే అర్థమైందమ్మా అని శివనారాయణ అంటూ ఉంటాడు. ఏమర్థమైంది అంటూ ఉంటుంది జ్యోష్ణ. సూరజ్ నన్ను మోసం చేశాడు అని అంటూ ఉంటాడు శివనారాయణ. నేను చెప్తుంది అదే కదా అని అంటూ ఉంటుంది జ్యోష్ణ. నువ్వు చెప్పినప్పుడు పెద్దగా అర్థం కాలేదు, కానీ ఫోటోలు చూస్తుంటే అసలు మోసం బయటపడింది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అసలు మోసం ఏంటి తాత అని అడుగుతూ ఉంటుంది సూరజ్. సూరజ్ మనతో అబద్ధం చెప్పాడమ్మా అని అంటూ ఉంటాడు శివనారాయణ. వాడు చెప్పేవన్నీ అబద్ధాలే కదా, ఇది అనేసి అంటూ ఉంటుంది జ్యోష్ణ. ఇది అంతకంటే పెద్ద అబద్ధం అమ్మా అని శివనారాయణ అంటాడు. ఏంటా అబద్ధం అనేసి అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ. అతను మంచి ఫోటోగ్రాఫర్ అనేసి ఫోటోలు అన్నీ ఎంత గొప్పగా తీసాడో, ఫోటోగ్రాఫర్గా మంచి ఫ్యూచర్ కూడా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అటువంటిది వదిలేసి అడ్వైజర్గా ఉండిపోవడం అబద్ధం అవుతుంది కదా అనేసి అంటూ ఉంటాడు. పెద్ద మోసం అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఇప్పుడు నువ్వు వాడిని పొగడవలసిన అవసరం లేదు తాత అని జ్యోష్ణ అంటుంది. నేను పొగడలేదమ్మా, మరి ఎందుకు ఈ చెత్తని నీ ముందు పెట్టుకున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ. ఈ చెత్తలో ఉన్నవన్నీ నీ ఫోటోలే అమ్మా అనేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఏమైంది ఈరోజు మీ అందరికీ అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ. ఏం కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఇదిగో ఈ ఫోటో చూడు ఎంత బాగా తీశాడో, దీన్ని పెళ్లి సంబంధం కోసం మ్యారేజ్ బ్రోకర్కి ఇవ్వాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. అంటే నేను వాడి గురించి చెప్పినవన్నీ నువ్వు నమ్మటం లేదు అని అంటూ ఉంటుంది జ్యోష్ణ. మీ తాతగాని నేను ఏదైనా నమ్ముతానమ్మా, కానీ చైర్మన్గా నమ్మటానికి బలమైన సాక్ష్యాలు కనిపించాలి కదా అని అంటాడు శివనారాయణ. సాక్ష్యాలేంటి, కళ్ళ ముందు ఆధారాలే ఉంటేనే అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ. నీ ఫోటోలు మాత్రమే తీసుంటే దీన్ని నేరం కింద పరిగణించేవాళ్ళం. నీ ఫోటోలతో పాటు మా ఫొటోస్ కూడా తీశాడు కదమ్మా, దీన్ని మంచి కిందే పరిగణించవలసి వస్తుంది అని అంటాడు శివనారాయణ. నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలు తీయడం క్రైమే కదా అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ. చాలా పెద్ద క్రైమ్, మరి అప్పుడు వాడిని శిక్షించాలి కదా అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ. శిక్షించాలి, కానీ మీరు ఆ పని చేయలేదు అంటుంది జ్యోష్ణ. అక్కడ దీప బావ కూడా సూరజ్ని కూర్చోపెట్టి ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చినట్టు వివరాలు అడుగుతున్నారు అంటుంది. వాళ్ళు అప్పుడే మొదలు పెట్టేశారా అని అంటాడు శివనారాయణ. వాళ్ళు చేస్తున్నాడంటే నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ. అందుకే కదా అప్పుడే మొదలు పెట్టేశారా అని అన్నాను. అంటే నిన్ను చూస్తుంటే నీ మనవరాలతో ఆడుకున్న వాడిని క్షమించి వదిలేసట్టు కనిపిస్తున్నావు తాత అంటుంది జ్యోష్ణ. శివనారాయణ గారు మనవరాలు జోలికి వస్తే ఊరుకుంటానా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ముందు వాడిని హౌస్లో లేకుండా చెయ్యి అంటుంది జ్యోష్ణ. తప్పకుండా వాడు హౌస్లో ఉండడానికి పనికిరాడు, ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను అంటాడు శివనారాయణ. ముందు ఆల్బమ్ డస్ట్బిన్లో పడే తాత అంటుంది జ్యోష్ణ. తప్పకుండా పడేస్తాను, నువ్వు వెళ్ళమ్మా అంటాడు. తాత కూడా తేడాగానే ఉన్నాడు, నాకు తెలియకుండా నా చుట్టూ ఏదో జరుగుతుంది అనేసి అనుకుంటూ ఉంటుంది జ్యోష్ణ. వెళ్ళమ్మా అంటే అలాగే తాత, ఇవన్నీ ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు కదమ్మా, వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఏం చేస్తున్నారని చెప్పేసి ఆ బ్రాంచ్లో అందరూ షెఫ్లతోనే అగ్రిమెంట్ రాయించాను తాతగారు అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. మన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి 2 years అగ్రిమెంట్ ఖచ్చితంగా ఉండాలి దీప అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఎందుకంటే మనం ఎవరిని నమ్మలేకపోతున్నాం, మన ఇంట్లో వాళ్ళనే మనకు తెలియకుండా మానిని వాళ్ళ ఇంటికి రప్పించుకుంటుంది. అంటే ఇది ఒక మామూలు విషయం కాదు అంటాడు శివనారాయణ. ఒక సీక్రెట్ చెప్తాను వినండి, మనం మొత్తం బ్రాంచ్లో కానీ ఆఫీసులో కానీ ఎవరైనా డౌట్గా కనపడితే ఒక కన్నేసి ఉంచండి అంటాడు శివనారాయణ. అంటే నీ ఉద్దేశం ఏంటి తాత అనేసి అడుగుతుంటాడు కార్తీక్. మాలిని మనిషి మనలోనే ఉన్నాడేమో, మనలోనే ఎవరినైనా డబ్బులకి అమ్ముడిపోయారేమో, అది బయటపడే వరకు మనకు తెలియదు కదా అనేసి అంటూ ఉంటాడు శివనారాయణ. తాత చెప్పింది నిజమే బావా అని దీప అంటూ ఉంటుంది.
మాలిని బాధ్యత ఎవరో ఒకరికి అప్పచెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. సూరజ్ అయితే కరెక్ట్ అనిపిస్తుందని దీప అంటూ ఉంటుంది. దీప అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావాలి కదా అనేసి జ్యోష్న అంటుంది. ఆ సూరజ్ గారిని అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. సార్ అంటూ అక్కడికి సూరజ్ వస్తాడు. ఏంటయ్యా ఈరోజు మాకంటే ముందు భోజనం చేసేసి వెళ్ళిపోయావని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఆకలిగా ఉంది సార్, ముందుగా తినేసాను అంటూ ఉంటాడు సూరజ్. సరే మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు, నాతో ఏమైనా పని ఉందా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అవును సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. చివరిలో ఉన్నాను, ఒక 5 నిమిషాలు ఆగు, భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుందామని శివనారాయణ అంటూ ఉంటాడు. అంత టైం లేదు సార్ అని అంటూ ఉంటాడు సూరజ్. దేనికి, నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి సార్ అని సూరజ్ అడుగుతాడు. ఎందుకు అనేసి అంటూ ఉంటుంది జ్యోష్న. తీసుకుని పారిపోవడానిక అంటుంది. చూస్తున్నాను, నువ్వు భోజనం చెయ్యి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఏంటి బ్రదర్ అంత కంగారు పడుతున్నావు, ఏమైంది అని కార్తిక్ అడుగుతూ ఉంటాడు. నాకు వెంటనే 5 లక్షలు కావాలి బ్రదర్ అని అంటాడు. దేనికి అంటే తర్వాత చెప్తాను సార్, వెంటనే కావాలి అని అడుగుతూ ఉంటాడు. వెంటనే కావాలి అంటున్నాడు, తర్వాత చెప్తాను అంటున్నాడు. సమస్య ఏంటో చెప్పచ్చు కదా అంటాడు శివనారాయణ. ప్లీజ్ సార్ అర్జెంటుగా కావాలి అంటాడు సూరజ్. కార్తీక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సూరజ్కి కావాల్సింది ఇవ్వమని చెప్పని అంటూ ఉంటాడు శివనారాయణ. జాబ్ చేయని వాడికి అడ్వాన్స్ ఎలా ఇస్తారు తాత అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న. నేను ఏమైనా తప్పు మాట్లాడానా? సూరజ్ అనే పేరు మన కంపెనీ రిజిస్టర్లో ఉండదు, ఎందుకంటే తన ఎంప్లాయ్ కాదు కాబట్టి. నేను ఎక్కడా పని చేయను, నాకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతానని ఎప్పుడూ చెప్తూ ఉంటాడు కదా ఆ సూరజ్ గారు. మరి అలాంటి గ్యారంటీ లేని మనిషికి ఎవరు షూరిటీ సైన్ చేసి 5 లక్షలు ఇస్తారు అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న. తను ఏదో అర్జెంట్ అంటున్నాడు కదా అని చెప్పేసి అంటాడు కార్తీక్. అందరికీ అర్జెంటే బావా, కానీ అది డబ్బుకి సంబంధించిన వ్యవహారం కదా, ఈ విషయంలో తొందరపడితే ఎలా అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా తాత అంటుంది. లేదమ్మా, నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు. సూరజ్ ఎంప్లాయ్ కాదు, మన అడ్వైజర్. మనం అడ్వాన్స్ ఇవ్వలేం సార్ అంటాడు సూరజ్. ఇవ్వలేమని చైర్మన్ గారు చెప్పారు కదా అంటూ ఉంటుంది జ్యోష్న. మాట వినబడలేదా అనేసి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే మాట అయితే ఖచ్చితంగా వినబడదు అని చెప్పేసి కరెక్టే సూరజ్ ఇప్పుడు చెప్పబోయే మాట ఖచ్చితంగా వినబడుతుందిలే అమ్మా అని చెప్పేసి శివనారాయణ ఇలా అంటాడు. కార్తీక్ సూరజ్ని మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళి 5 లక్షలు ఇప్పించు, ఇంకా ఆ డబ్బులు నాకు ఇచ్చినట్టుగా రాసి ఇవ్వు అని చెప్పేసి అంటాడు. చైర్మన్కి 5 లక్షలు ఇవ్వచ్చు కదమ్మా అని చెప్పేసి జోష్ని అడుగుతూ ఉంటాడు. ఏం ఇవ్వకూడదంటావా అని అడుగుతుంటాడు. ఇవ్వచ్చు తాత అంటే కార్తీక్ ఏమైంది అర్థమైంది కదా సూరజ్ అని చెప్పేసి తీసుకెళ్ళి ఇప్పించంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మీ రుణం ఈ జీవితంలో మర్చిపోలేను సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దీప నేను వెళ్తున్నాను, ఈ పెరుగన్నం నువ్వు తినేని చెప్పేసి కార్తీక్ అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటాడు. కార్తీక్ అనేసి అడుగుతూ శివనారాయణ తాత అనేసి కార్తీక్ అంటాడు. వాడిని ఫాలో చెయ్యి అనేసి అంటాడు. అలాగే తాత అని చెప్పేసి కార్తీక్ అక్కడి నుంచి వెళ్తాడు. నాకు తెలియని కథలో నా వెనక ఏదో నడుస్తుంది అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇంకా తాతని అడిగి అనవసరం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. మనోడేంటి హాస్పిటల్కి వచ్చాడు అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఇక్కడే ఉన్నాడు అనేసి డబ్బులు ఎవరి కోసం కడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తాతయ్య పెద్దయినా అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. బ్రదర్ సూరజ్ నేను ఇక్కడ ఉన్నానని, బాబు సూరజ్ నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు అని పెద్ద ఆయన అడుగుతుంటాడు. ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడంటే బంధువు అయ్యి ఉండొచ్చు అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఎలా తెలిసిందమ్మా అని అడుగుతూ ఉంటాడు. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా పెద్ద ఆయన, ఆపరేషన్కి 5 లక్షలు కావాలని డాక్టర్ గారు చెప్పారు, ఆ డబ్బులు నేను కట్టేశానని సూరజ్ అంటూ ఉంటాడు. ఎందుకురా నేనంటే నీకు అంత ప్రేమ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ పెద్ద ఆయన. మనది వదిలేసుకున్నంత చిన్న బంధం కాదు పెద్ద ఆయన అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. ఈ పెద్ద ఆయన సూరజ్గా బంధువే అవుతాడు అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. డాక్టర్ గారు పెద్ద ఆయనకి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు అని చెప్పి సూరజ్ అడుగుతూ ఉంటాడు. అమౌంట్ కట్టేశారు కదా, ఈరోజు చేస్తామని చెప్పేసి అంటూ ఉంటాడు. పెద్ద ఆయనకి ఏం కాదు అని డాక్టర్ అంటూ ఉంటాడు. మీరేం టెన్షన్ పడకండి, మీ పెద్ద ఆయనకి ఏం కాదు అని డాక్టర్ సూరజ్తో అంటూ ఉంటాడు. సూరజ్ ఎవరో తెలుసుకునే అవకాశం దొరికితే ఈ పెద్ద ఆయన ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఈలోపు జోష్న
పారిజాతానికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఈ పిల్ల బచ్చాదా ఎవరో అనుకున్నానని చెప్పేసి పారిజాతం ఫోన్ ఎత్తుతూ ఉంటుంది. ఏంటే ఈ టైంలో ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటుంది. ముందు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకో అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఎవరింట్లో అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. పక్కింట్లో అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. వాళ్ళతో మనక పని ఏంటే అని అంటూ ఉంటుంది పారిజాతం. కొట్టేనంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. మామూలుగా నడిచే కొట్టేవంటే వెళ్ళి పక్కింట్లో పడతావు తెలుసా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మామూలుగా నడిచి వెళ్ళొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. జోకులేస్తావేంటి పారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మొదలుపెట్టింది ఎవరే అని అడుగుతూ ఉంటుంది పారు. నువ్వెందుకు పనికిరావు అని అంటుంది జ్యోత్స్న. ఈ మాట మాత్రం నిజమేనే, కానీ నువ్వనకూడదు, నేను అనాలి అంటుంది పారిజాతం. అరే నేను ఎందుకు ఫోన్ చేశానో అడగవా నువ్వు అని అడుగుతుంది జ్యోత్స్న. ముందు నువ్వెందుకు ఫోన్ చేసేవే చెప్పవే అనేసి అంటుంది పారిజాతం. నీ ఇమిటేషన్ ఆపుగ్రాని, ఏమైందో ఆపుగ్రాని అంటుంది జ్యోత్స్న. ఏమైందో చెప్పవే అంటుంది గ్రాని. ఆ సూరజ్ గారు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఉండడానికి వీలు లేదని చెప్పానా అంటుంది. చెప్పావు, కానీ వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు గ్రాని అంటుంది. తర్వాత తీసుకుంటారేమో అంటుంది పారిజాతం. పాజిటివ్గా మాట్లాడుతున్నారు అంటుంది జ్యోత్స్న. సూరజ్ గారు బ్లడ్ ప్యూర్ పాజిటివ్ ఏమోనే నేను అంటుంది. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం సమాధానం చెప్తున్నావు గ్రాని అని చెప్పేసి ఉంటుంది. నువ్వేమో కళ్ళు తాగిన కోతిలో చిందులు వెయ్యకు అంటుంది పారిజాతం. అందరి ముందు వాడి బండారం బయట పెట్టాం కదా, వాడిని మీ తాత ఊరికినే వదిలిపెట్టాడు. సాయంత్రం వాడికి గిఫ్ట్ లెటర్ ఇచ్చి పోరా అంటాడు అంటుంది పారిజాతం. అంత లేదమ్మా, ఏదో అవసరం ఉంటే ఇంతకు ముందే తాత సూరజ్ గారికి 5 లక్షలు ఇచ్చాడు అంటుంది జ్యోత్స్న. 5 లక్షలా అనేసి అడుగుతుంది పారిజాతం. 5,000 కూడా ఇవ్వడు కదే, అందుకే నాకు ఆ డౌట్ వచ్చింది. ఈ టైంలో నేను అక్కడ ఉంటే బాగుండేది అంటుంది పారిజాతం. ఏం డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడేదానివా అంటుంది జ్యోత్స్న. నేను కూడా 1 లక్ష రూపాయలు అడిగేదాన్ని అని చెప్పేసి అంటుంది పారిజాతం. వీళ్ళంతా నా ముందు నా వెనక గుసగుసలు ఆడుతున్నారు అని చెప్పేసి అంటుంది జ్యోత్స్న. నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. తాతతో మాట్లాడి సూరజ్ని ఆఫీస్ నుంచి మన ఇంటి నుంచి గెంటించేస్తాను కదా అని చెప్పేసి అంటుంది. పక్కానంటే డబల్ పక్కా అంటుంది పారిజాతం. ఈలోపు కార్తీక్ శివనారాయణకి ఫోన్ చేసి ఇంట్లో సూరజ్ డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు తాత అంటాడు కార్తీక్. ఎందుకు అని అడుగుతాడు శివనారాయణ. ఇక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నారు, పేషెంటా అంటే అవును తాత, ఎవరో పేషెంట్, సూరజ్కి ఏమవుతాడు అని అడుగుతాడు శివనారాయణ. తెలియదు, కానీ వాళ్ళిద్దరి మధ్య అటాచ్మెంట్ ఉంది, బ్లడ్ రిలేషన్ అనుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. వెళ్ళి మాట్లాడలేకపోయావా అంటాడు శివనారాయణ. సూరజ్ ఇప్పుడే వెళ్ళాడు, ఏం చెయ్యమంటావో నిన్న ఒక మాట అడుగుదామని ఫోన్ చేశాను అనేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే హాస్పిటల్లో ఉన్నాను తాత అనేసి అంటూ ఉంటాడు. సరే నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నానని శివనారాయణ అంటాడు. ఇతను ఎవరో మీకు తెలుసా అని చెప్పేసి సూరజ్ ఫోటో చూపించి పెద్ద ఆయన అడుగుతూ ఉంటారు. ఫోటో చూసి పేరు సూరజ్ అని అంటూ ఉంటాడు పెద్ద ఆయన. ఫోటో చూసి పేరు చెప్పారంటే ఇతను మీ మనిషేనా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అవునయ్యా, నాకు బాగా కావలసినవాడు. అంటే కావలసినవాడంటే మీ బంధువా అని అడుగుతాడు శివనారాయణ. అంతకంటే ఎక్కువయ్యా. అంతకంటే ఎక్కువ అంటాడు శివనారాయణ. వాడిది నాది దేవుడు ముడేసిన బంధం. దేవుడు ముడేసిన బంధం ఏంటి అంటాడు కార్తీక్. వాడిని నేను పెంచేనయ్యా అంటాడు. నువ్వు పెంచడం ఏంటి అని అడుగుతాడు శివనారాయణ. వాళ్ళ అమ్మా నాన్న ఎవరు అని అడుగుతారు. వాళ్ళు లేరయ్యా, వాడికి 4 ఏళ్ల వయసు అప్పుడు అమ్మా నాన్న నేనే అయ్యాను. నా దగ్గర పెరిగిన 4 అనాథల్లో వాడొకడు. మిగతా వాళ్ళు నన్ను మర్చిపోయారయ్యా, వీడు మాత్రం నన్ను మర్చిపోలేదయ్యా. ప్రతీ నెల నా కోసం కొంత డబ్బు పంపిస్తూ ఉంటాడు. నాకు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో చేరితే ఆపరేషన్కి 5 లక్షలు కావాలన్నారు. అది తెలుసుకుని డబ్బు తీసుకొచ్చాడయ్యా. అలాంటి మంచోడు ఉండబట్టే నా లాంటోడు ఇంకా బతుకున్నాడయ్యా అని చెప్పేసి వాడి కోసం అడుగుతున్నారు. ఇంతకీ మీరెవరయ్యా అని అడుగుతూ ఉంటాడు. సూరజ్ మా ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు అనేసి శివనారాయణ అంటే, వాడు ఎవరి దగ్గర పనిచేయడయ్యా అంటే ఏదో జ్యూస్ సెంటర్ నడుపుతున్నాడని తెలుసు అని పెద్ద ఆయన అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు మా కంపెనీ అడ్వైజర్ కార్తీక్ ఏమైందిరా అంటే మా కంపెనీ అడ్వైజర్ మా కంపెనీలో పనిచేస్తున్నాడు అని అంటూ ఉంటారు. ఈలోపు సుమిత్ర కార్తీక్ అని పిలుస్తూ ఉంటుంది. ఏమైంది అత్త అంటే, ఇంటికి వచ్చినప్పటి నుంచి మీ తాతయ్య ఎవరితోని మాట్లాడకుండా హాల్లోనే అలా కూర్చుని ఉన్నారు అనేసి అంటూ ఉంటుంది
దీప కార్తీక్తో నీతో ఏం చెప్పలేదా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. చెప్పలేదు అంటే కార్తీక్ అని ఈలోపు శివనారాయణ పిలుస్తూ ఉంటాడు. రండి తాత పిలుస్తున్నాడు అత్త అంటే, పదండి మీరంతా హాల్లో కూర్చోండి అని చెప్పేసి మీతో ఒక విషయం చెప్పాలని శివనారాయణ అంటూ ఉంటాడు. సూరజ్ ఎవరో తెలుసుకోవాలని కార్తీక్ చెప్పాను. సూరజ్ ఎవరో తెలిసిపోయిందని శివనారాయణ అంటూ ఉంటాడు. సూరజ్ ఎవరో మామయ్య గారు అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న ఎవరు అనేసి అడుగుతూ ఉంటుంది. మన పెద్ద కుటుంబమేనా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు మీ అనవసరంగా పెట్టుకోకమ్మా, సూరజ్ అమ్మ నాన్న లేరు, వాడొక అనాథట అని చెప్పేసి అంటాడు. ఎవరైతే ఏంటి, ఇంట్లో నుంచి గెంటేయడానికి ఇవన్నీ అవసరమా అనేసి అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. సూరజ్ ఒక అనాథ అవునా, అయినా వాడు ఎవరైతే మనకేం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సుమిత్ర అయినా వాడి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం సుమిత్ర, నీకు పూర్తిగా తెలియదు పారిజాతం. అయితే చెప్పండి సుమిత్ర, అయినా మనం వాడి గురించి ఎందుకు మాట్లాడుకోవడం అంటూ ఉంటుంది పారిజాతం. నీకు పూర్తిగా తెలియదు పారిజాతం అంటుంది. అయితే చెప్పండి, సూరజ్ని జోష్నకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని మేమంతా అనుకుంటున్నాం అంటాడు. నిన్నటి నుంచి నా వెనక ఏదో జరుగుతుందని ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదే కదా సూరజ్ నీకు సరైన జోడి అని దీప